మహాకుంభం మేళా ఈ పాన్ ఈస్మే వ్యాపార ప్రపంచానికి ఒక దర్శనం. నమస్కారం. ఈ మహా ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. మన భారతదేశ సంస్కృతిలో ఆధ్యాత్మికలో మహాకుంభం ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, మన సంస్కృతిని సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. లక్షలాది మంది భక్తులు ఒకే చోటకు చేరుకుని తమ నమ్మకాలను, భక్తిని చాటుకునే ఈ పవిత్ర బట్టానికి సాటి ఏముంటుంది. ఈ మహాపట్టాన్ భక్తుల ఆధ్యాత్మికతను మాత్రమే కాకుండా వారి సమైక్యతను, సహకారాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. కానీ ఈ మహోజ్వల వేడుక వెనుక వ్యాపార ప్రపంచానికి చాలా పాఠాలు కూడా ఉన్నాయి. ఈ మహా సమ్మేళనం నిర్వహణలో ఉన్న సవాళ్లు, వజూహాలు మరియు నిర్వహణ పద్ధతులు వ్యాపార ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మరి మహాకుంభమేళా ఈ పైన ఇష్యూపై నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ మహా ఉత్సవం నిర్వహణలో ఉన్న వ్యూహాలు, సాంకేతికతలు మరియు సమన్వయ పద్ధతులు మన వ్యాపారాలకు ఎలా ఉపయోగపడతాయి? ఏ వ్యాపార పాహాలు మన వ్యాపారాలను మరియు జీవితాలను మార్చగలవు? ఈ మహా ఉత్సవం నిర్వహణలో ఉన్న సాంకేతికతలు, వ్యూహాలు మరియు సమన్వయ పద్ధతులు మనకు ఎన్నో పాహాలు నేర్తాయి. ఈ వీడియోలో మనం ఆ విషయాలను చర్చిద్దాం. మహాకుంభమేళా ఈపై నుండి వ్యాపార ప్రపంచానికి నేర్చుకోవాల్సిన పాయాలను, వ్యూహాలను మరియు సాంకేతికతలను వివరంగా తెలుసుకుందాం. ప్రణాళిక మరియు లాజిస్టిక్స్ ఖచ్చితం సాధించే సోపానాలు. ఈ రెండు అంశాలు ఏదైనా పెద్ద ఈవెంట్ విజయవంతం కావడానికి కీలకమవునాయి. ప్రణాళిక లేకుండా ఏదైనా కార్యక్రమం గందరగోళంగా మారుతుంది. మహాకుంభమే వంటి భారీ వేడుకను నిర్వహించడంలో ప్రణాళిక మరియు లాజిస్టిక్స్ ఎంతో కీలకం. ఇలాంటి ఈవెంట్లలో ప్రతి చిన్న అంశాన్ని ముందుగానే పరిగణలోకి తీసుకోవాలి. లక్షలాది మంది భక్తులు ఒకేసారి వచ్చేటప్పుడు వారికి అవసరమైన వస్తువులు, రవాణా, భద్రత వంటి అంశాలను ముందుగానే చూసుకోవాలి. ఈవెంట్ నిర్వహణలో భక్తుల సౌకర్యం మరియు భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా పరిశీలించి ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రణాళికలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ ప్రణాళిక లాజిస్టిక్స్ నుండి వ్యాపారవేత్తలు ఏమీ నేర్చుకోవచ్చు? వ్యాపారంలో కూడా ఖచ్చితమైన ప్రణాళిక మరియు సమర్థవంతమైన లాజిస్టిక్స్ విజయానికి కీలకం. వ్యాపారవేత్తలు ఈవెంట్ నిర్వహణ నుండి ప్రణాళిక పద్ధతులు, సమయ నిర్వహణ మరియు రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలను నేర్చుకోవచ్చు. జనసందోహ నిర్వహణ సురక్షితతకు ప్రాధాన్యత. మహాకుంభమేళాలో జనసందోహ నిర్వహణ ఒక పెద్ద సవాల్. అంతమంది ప్రజలు ఒకే చోటు ఉన్నప్పుడు తొక్కిసలాటలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. దీనికోసం ప్రత్యేక బలగాలు, సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. వ్యాపార రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు జనసందోహ నిర్వహణ చాలా ముఖ్యం. సాంకేతిక సమన్వయం. సాంకేతికతతో సాధించిన సత్ఫలితాలు. మహాకుంభమేళా ఈవెంట్లో సాంకేతికత ప్రముఖ పాత్ర పోషించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, డిజిటల్ మ్యాప్లు, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వేడుకను మరింత సమర్థవంతంగా నిర్వహించారు. వ్యాపారాలు కూడా సాంకేతికతను ఆలింగనం చేసుకోవడం ద్వారా సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకోవచ్చు. చాప్టర్ 4 మార్కెటింగ్ మరియు ప్రచారం. ప్రపంచానికి తెలిసిన ధార్మిక వేడుక. మహాకుంభమేళా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో మార్కెటింగ్ కీలక పాత్ర పోషించింది. ఈ మహా వేడుకను ప్రపంచానికి పరిచయం చేయడానికి వివిధ మార్కెటింగ్ వ్యూహాలు ఉపయోగించబడ్డాయి. ఈ వ్యూహాలు కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ వేడుక గురించి అవగాహన పెంచాయి. టెలివిజన్, వార్తాపత్రికలు, సోషల్ మీడియా వంటి వివిధ మార్గాల ద్వారా లక్షలాది మంది భక్తులను ఆకర్షించారు. ఈ మార్గాలు మహాకుంభమేళా యొక్క విశిష్టతను, ఆధ్యాత్మికతను ప్రపంచానికి తెలియజేయడంలో సహాయపడ్డాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు విస్తృతంగా పంచబడ్డాయి. మంచి మార్కెటింగ్ వ్యూహంతో వ్యాపారాలు కూడా తమ ఉత్పత్తులను, సేవలను విస్తృత శ్రేణి ఖాతాదారులకు చేరువ చేయవచ్చు. ఈ విధంగా మహాకుంభమేళా వంటి పెద్ద ఈవెంట్లు కేవలం ఆధ్యాత్మికకే కాకుండా వ్యాపారాలకు కూడా ఒక మంచి అవకాశంగా మారతాయి. ఈ విధంగా మార్కెటింగ్ వ్యూహాలు ఈవెంట్ల విజయానికి కీలకంగా మారతాయి. చాప్టర్ 5 ఆర్థిక ప్రభావం. స్థానిక వ్యాపారాలకు ఈత్మిచ్చిన మహాకుంభమేళా. మహాకుంభమేళా స్థానిక వ్యాపారాలకు, పర్యాటక రంగంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు,
చేతి పనుల వ్యాపారాలు అన్ని కలిసి మంచి ఆదాయాన్ని గురించాయి. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ఎలా ఉత్తేజపరచవచ్చో మహాకుంభమేళా ఒక ఉదాహరణ. చాప్టర్ 6 భాగస్వామ్యాలు మరియు సహకారాలు కలిసి కట్టుగా సాధించిన విజయం. మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించడంలో వివిధ సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అత్యంత కీలకం. ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం ద్వారా ఈ భారీ వేడుకను సాకారం చేశారు. వ్యాపార రంగంలో కూడా భాగస్వామ్యాలు, సహకారాలు చాలా ముఖ్యం. చాప్టర్ 7 స్వచ్ఛంద సేవ్ మరియు మానవ వనరుల నిర్వహణ. సమిష్టి శ్రమతో సాధ్యమవున సేవ్. వేలాది మంది స్వచ్ఛంద సేవకులు తమ సమయాన్ని, శ్రమను వెచ్చించి మహాకుంభమేళా భిన్నంగా సాగడానికి సహాయం చేశారు. వారి నిస్వార్థ సేవ్ చాలా ప్రశంసనీయం. వ్యాపారాలు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజానికి తిరిగి ఏదో ఒకటి చేయవచ్చు. చాప్టర్ 8 సాంస్కృతిక సున్నిత్వం వివిధ సంస్కృతులకు గౌరవం. మహాకుంభమేళాకు వివిధ ప్రాంతాల నుండి వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు వస్తారు. అందరినీ సమానంగా చూడటం, వారి సాంస్కృతిక విలువను గౌరవించడం చాలా ముఖ్యం. వ్యాపార రంగంలో కూడా సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, అందరినీ గౌరవించడం చాలా ముఖ్యం. చాప్టర్ 9 పర్యావరణ స్థిరత్వం. ప్రకృతిని కాపాడుకుంటూ వేడుకలు. మహాకుంభమేళా వంటి భారీ వేడుకలు నిర్వహించేటప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పరిశుభ్రతను పాటించడం, ఇతర పర్యావరణ హిత చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. వ్యాపారాలు కూడా తమ కార్యకలాపాలను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. చాప్టర్ 10 క్లిష్ట పరిస్థితుల నిర్వహణ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం. ఏదైనా పెద్ద కార్యక్రమం నిర్వహించేటప్పుడు వహించని సవాళ్లు, క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయాలలో ధైర్యంగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. మహాకుంభమేళా నిర్వాహకులు ఎదుర్కొన్న సవాళ్ల నుండి, వారు తీసుకున్న నిర్ణయాల నుండి వ్యాపారవేత్తలు చాలా నేర్చుకోవచ్చు. ఔత్రో మహాకుంభమేళా ఈపనిషుబే వ్యాపార పాహాల్నిథి. మరి ఇప్పుడు చెప్పండి, మహాకుంభమేళా నుండి మనం నేర్చుకోవాల్సిన వ్యాపార పాహాలు ఎన్నో ఉన్నాయి కదూ. ఈ పాహాలు మన వ్యాపారాలలో, జీవితాలలో అన్వయించుకుంటే ఖచ్చితంగా విజయం సాధించగలం. మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.